మనకి ఎట్లాంటి తగవలేదు. మరి డబ్బులకు అమ్ముకుందో, తీవ్రవాదులకైనా అది అమ్ముకుంటుందో, లేకపోతే తీవ్రవాదాన్ని కూడా ఒక భావజాలం కింద ఫీల్ అవుతుందో మనకు తెలియదు. ఎందుకంటే వాళ్ళ దేశంలో ఇప్పుడు భవిష్యత్తులో యూరప్ దేశాలలో తొలి ఇస్లామిక్ దేశం కాబోతుంది అది. గజ్వే-ఈ హింద్ కిందన తొలి అతిపెద్ద క్రైస్తవ దేశం, ముస్లిం దేశం కింద 2050 కల్లా మారిపోబోతుంది అన్నది వాళ్ళ లెక్కలు చెప్తున్నాయి, మనం చెప్పట్లేదు. అందుకని భవిష్యత్తు ఓట్ల కోసం ఇప్పుడు లేబర్ పార్టీ ఏమన్నా ఆలోచిస్తుందేమో తెలియదు. ఎందుకంటే మొన్న మనం ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేశాక, ఇక యుద్ధ వాతావరణం వచ్చాక ఫస్ట్ అర్జెంటుగా తమ యుద్ధ నౌకల్ని, యుద్ధ విమానాల్ని పంపించి స్పెషల్ కార్గోలతో ఆయుధాలు పంపించింది టర్కీ, అలాగే చైనా. ఆ తర్వాతన ఇంగ్లాండ్ కూడా ఒక ఇది వచ్చింది అన్నది ఆ రోజునే మాట్లాడుకున్నాం. బ్రిటన్ నుంచి కూడా ఏదో విమానం వచ్చిందట, భారీ రవాణా విమానం, రెగ్యులర్ అనుకోవడానికి లేదు. ఇప్పుడు తాజాగా భారత్ మీద జరుగుతున్నటువంటి డ్రోన్ల దాడి, ఇతరత్ర ఆయుధ దాడిలు బ్రిటన్కి సంబంధించినటువంటి కాంపోనెంట్ కూడా ఉందని కనిపెట్టారు. అంటే బ్రిటన్ కూడా ఆయుధాలు ఇచ్చింది. మరి అప్పుకి ఇచ్చిందా, గిఫ్ట్గా ఇచ్చిందా, భారత్తో దాని శత్రుత్వం ఏంటో తెలియదు.